జీహెచ్ఎంసీ విస్తరణకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలోని కార్పొరేషన్లను, మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఓఆర్ఆర్ లోపల ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీలను జీహెచ్ఎంసీలో విలీనానికి ఆమోదం తెలియజేసింది. హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది కేబినెట్. హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరణ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. జీహెచ్ఎంసీ విస్తరణకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలియజేసింది. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలోని కార్పొరేషన్లను, మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలంటూ కూడా కేబినెట్ తీర్మానించింది. ఓఆర్ఆర్ లోపల ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీలను జీహెచ్ఎంసీలో విలీనానికి ఆమోదం తెలియజేసింది. అలాగే హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది కేబినెట్. ఇక తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఈ నిర్ణయాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, కేబినెట్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, పూర్తి వివరాలు ఏంటి? బిగ్ బ్రేకింగ్ అందుతుంది. మొత్తం జీహెచ్ఎంసీ పరిధి బయట ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ప్రభుత్వం ఓకే చెప్పిన మరుసటి క్షణమే జీహెచ్ఎంసీ కౌన్సిల్లో ఈ ప్రతిపాదన చేస్తున్నామనేటువంటి అంశాన్ని మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రతిపాదించారు. మొత్తం 27 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ప్రాంతాలు. ఇందులో దాదాపుగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. అందులో మనం ఒకసారి గమనిస్తే జవహర్ నగర్ ఉంది, దాని తర్వాత మీర్పేట్, మండ్లగూడ, జాగీర్, బోడుపల్, పీర్జాదిగూడ, నిజాంపేట్, బడంగ్పేట్ ఇవన్నీ కూడా మున్సిపల్ కార్పొరేషన్లుగా ఉన్నాయి. ఇవన్నీ ప్రాంతాలకు సంబంధించి ఏరియా జీహెచ్ఎంసీ 3 సబ్ క్లాస్ 3 1955 యాక్ట్ ప్రకారం శివారు ప్రాంతాలైనటువంటి 27 మున్సిపాలిటీలన్నిటి కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేస్తున్నట్లు ప్రతిపాదించడం జరిగింది. దాంతో ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. కాబట్టి ఇక మీదట శివారు ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరుగుతుందనేది ప్రభుత్వం భావిస్తోందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా శివారు మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో కలపడానికి గల ప్రధాన కారణం మనము గమనించినట్టయితే శివారు ప్రాంతాల్లో ఉండేటువంటి జనాలకి మౌలిక సదుపాయాలు సరిగ్గా అందట్లేదు అనేది ఒక అంశం. అయితే జనాలకు ఫిర్యాదులు ఎన్నిసార్లు చేసినా కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవి రెక్టిఫై అవ్వట్లేదు అనేది మరో ప్రతిపాదన. సో ఇవన్నీ అంశాలపైన దృష్టి కేంద్రీకరించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమగ్రంగా స్టడీ చేసిన తర్వాత 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలోకి విలీనం చేయాలనేది భావించింది. అయితే ఇప్పుడే అందుతున్నటువంటి బ్రేకింగ్ వార్త, జీహెచ్ఎంసీ కౌన్సిల్లో ప్రతిపాదించినటువంటి ఈ అంశాన్ని ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు వ్యతిరేకించినట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. వాళ్ళందరూ కార్పొరేటర్లు ఏ విధంగా ఒకే మున్సిపాలిటీలోకి ఇవన్నీ శివారు మున్సిపాలిటీలు ఏ విధంగా కలుపుతారు, ఏ విధంగా మర్జర్ చేస్తారు అని వాళ్ళందరూ నిరసనకి దిగారు. మేయర్ పోడియం దగ్గరికి ఒక్కసారిగా దూసుకొని వెళ్ళడం జరిగింది. ఏ విధమైనటువంటి సూచనలు, సలహాలు హైదరాబాద్ నగరవాసులు కానీ హైదరాబాద్ కార్పొరేటర్ల దగ్గర నుంచి తీసుకోకుండా ఏ విధంగా విలీన ప్రక్రియని పూర్తి చేస్తారు అనేది ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ప్రధానంగా లేవనెత్తుతున్నటువంటి ప్రశ్న. సో ఓవరాల్గా ఈ 27 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన విలీన ప్రక్రియ ఎంత మేరకు ముందుకు వెళ్తుందనేటువంటి అంశం ప్రధానంగా ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది. దాంతోపాటు ఇప్పటికే శివారు మున్సిపాలిటీకి సంబంధించిన
శ్రవణ్, ఏవైతే 27 మున్సిపాలిటీలు ఉన్నాయని చెబుతున్నారో మొత్తం అంటే 27 మున్సిపాలిటీల లిస్ట్ మీ దగ్గర ఏదైనా ఉందా? అసలు మున్సిపాలిటీలో జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి గల కారణాలేంటి? ఎందుకు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు? ఎస్, నేను అదే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. శివారు ప్రాంతాలు జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అవుతుందో, హైదరాబాద్ రోడ్లు ఎంత బాగున్నాయో అంతే బాగా శివారు ప్రాంతాలకు సంబంధించిన రోడ్లు డెవలప్ అవుతాయి. శివారు ప్రాంతాల్లో నివసించేటువంటి జనాల జీవన ప్రమాణాలు బాగుపడతాయి. వాళ్ళకు అందాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అందుతాయి. వాళ్ళ కోరుకున్నటువంటి జీవనం బాగా దొరుకుతుంది. ట్యాక్సులు కొంతమేర పెరుగుతుండొచ్చు, కానీ వాళ్ళ జీవన ప్రమాణాలన్నీ కూడా బాగా పెరుగుతాయి అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం స్పష్టంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు నేను లిస్టుకి సంబంధించినటువంటి అంశాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మొత్తం 27 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అంశం నేను ఒకసారి ఈ లిస్టు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఎగ్జాక్ట్గా పెద్దంబర్పేట్తో పాటు ఇతర మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి లిస్ట్ మనం చూడవచ్చు. పెద్దంబర్పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కాయంజల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, గట్కేసర్, గుండ్లపోచంపల్లి, తుమ్కుంట, కోంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, బండగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, ఇవన్నీ ప్రాంతాలు కూడా జీహెచ్ఎంసీలోకి విలీనం చేస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కౌన్సిల్ కూడా దీనికి దాదాపుగా ఆమోదం తెలిపినట్టే. అయితే ఇప్పుడు అందుతున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న కానీ ప్రధానమైనటువంటి డౌట్ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు పూర్తి స్థాయిలో దీన్ని అపోజ్ చేస్తున్నారు, అంటే వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకిస్తే అంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీ ప్రస్తుతం ఎంఐఎం. సో ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తే ప్రభుత్వం ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తుంది, ఆ పార్టీలకు సంబంధించిన అధినేతలతో మాట్లాడుతుందా అనేటువంటి అంశం ప్రస్తుతం క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది. సో ఓవరాల్గా మాత్రం 27 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అంశం విలీన ప్రక్రియ అనేది దాదాపుగా కొనసాగుతుంది. వచ్చే 1 year వరకు ఈ ప్రక్రియ మొత్తం కూడా ముగిసేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాతనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. యాజ్ పర్ షెడ్యూల్ ఈ నెల డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వాళ్ళ పదవీ కాలం నెక్స్ట్ ఇయర్ February 10వ తారీఖున ముగుస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి లెక్క మనం గమనిస్తే ఈ పూర్తి స్థాయిలో ఈ ప్రతిపాదన ఇప్పుడే వచ్చింది కాబట్టి దాదాపుగా 1 year పాటు ఈ ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వడానికి మరో 1 year సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 1 year పాటు ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరగబోవు అనేది స్పష్టంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే క్లియర్గా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నిర్ణయం పైన జనాల దగ్గర నుంచి ఎట్లాంటి రియాక్షన్స్ వస్తాయనేది చూడాల్సి ఉంది. మనకున్నటువంటి సమాచారం దాదాపుగా శివారు ప్రాంతాల్లో నివసించేటువంటి జనాలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జీవన ప్రమాణాలన్నీ కూడా బాగుపడతాయి, వాళ్ళకి అందాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అందుతాయి, వాళ్ళ దగ్గర రోడ్లు బాగా అవుతాయి, వాటర్ కనెక్షన్లు పెరుగుతాయి, మంచినీళ్ళ ఫెసిలిటీ పెరుగుతుంది, వాళ్ళకి మంచి ప్రమాణాలు దొరుకుతుంది, మంచి గవర్నెన్స్ లభించేటువంటి అవకాశం ఉంది. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం తీసుకున్నటువంటిది ఈ నిర్ణయం ఖచ్చితంగా మంచిదే అని చాలా మంది దగ్గర నుంచి ఒక మంచి సంఘీభావం వస్తుంది, హర్షాతిరేకాలు కూడా వస్తాయి. కానీ పొలిటికల్ పార్టీ ఏ విధంగా దీన్ని చూస్తాయి అనేది మనం చూడాల్సి ఉంది. బీజేపీ ఏ విధంగా దీన్ని చూస్తుంది, ఎంఐఎం దీన్ని ఏ విధంగా చూస్తుంది, బీఆర్ఎస్ దీన్ని ఏ విధంగా చూస్తుంది అనేది చూడాల్సి ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలు హైదరాబాద్లో విలీనం చేస్తాము అనేటువంటి ఆలోచన చేసింది. కానీ వాళ్ళు ప్రభుత్వం దిగిపోయారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క మున్సిపాలిటీ చేస్తారా, 2 మున్సిపాలిటీలుగా జీహెచ్ఎంసీ చేస్తారనేది చాలా డౌట్ ఉండే. కానీ గవర్నమెంట్ మొదటి నుంచి అనుకున్నట్టుగానే పూర్తి స్థాయిలో ఒకే ఒక జీహెచ్ఎంసీ ఇక మీద ఉండబోతుంది. మొత్తం 27 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో మర్జ్ అయిన తర్వాత ఒకే ఒక అత్యధికమైన దేశంలో నాకు తెలిసి అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా జీహెచ్ఎంసీ అవతరించబోతుంది అనేది స్పష్టంగా ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా తేటతెల్లం అవుతుందని చెప్పుకోవచ్చు. Yes, thank you Shravan, thanks for the live details. ఇక తెలంగాణ కేబినెట్ భేటీ అయితే ముగిసింది. ఈ భేటీలో పలు కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారు. అటు జీహెచ్ఎంసీ విస్తరణకు సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలోని కార్పొరేషన్లు అలాగే మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలంటూ కూడా కేబినెట్ నిర్ణయించింది. అలాగే ఓఆర్ఆర్ లోపల ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీలను కూడా జీహెచ్ఎంసీలో విలీనానికి ఆమోదం తెలియజేసింది.